ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణంలో చాలా వరకు తగ్గిందండి. కొంతమంది 40% అంటారు, కొంతమంది 50% తగ్గిందంటారు, కానీ మొత్తానికైతే 60% పైనే తగ్గిందని చెప్పాలి. ఇవాళ కొత్తగా ఒక కథనం ప్రచురితమైంది. మిర్చికి ఘాటు తగ్గింది, సాగు తగ్గింది అని చెప్పేసి. ఎర్ర బంగారంగా పేరు పొందిన మిరప సాగుకు రైతులు దూరం అవుతూ ఉన్నారు. అసలు ఆ పంట పేరు చెబితేనే వణికిపోయే పరిస్థితి తయారైందండి. ధర భారీగా పతనం కావడమే ఇందుకు కారణం అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు కింటా ధర గరిష్టంగా 25,000 వరకు చేరింది. ఆ తర్వాత అమాంతం 8,000 వరకు పడిపోయింది. దీంతో రైతులైతే తీవ్ర నష్టంలో ఉన్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు రాకపోగా అప్పుల్లో కూరుకుపోయారు. కోల్డ్ స్టోరేజ్లో పంట నిల్వలు చేసిన రైతులు అద్దె వడ్డీల భారంతో అల్లాడుతూ ఉన్నారండి. మిర్చి ధర పూర్తిగా పతనం కావడంతో ఈ ఏడాది ఆ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితి కనబడుతోంది. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు ఈసారి అయితే సుబాబులు, పత్తి సాగు వైపు మళ్ళతా ఉంటారు. దీంతో మిరపనారు కొనేవారు లేక నర్సరీ యాజమాన్యాలు కూడా తలలు పట్టుకుంటూ ఉన్నాయి. అయితే 15,000 ధరనే వస్తేనే గిట్టుబాటు. మిర్చి విషయంలో మినిమం 15,000 ధర పెరిగితే రైతులకు గిట్టుబాటు ఉంటుందంట, లేదంటే నష్టాలు చవి చూడాల్సిందని చెప్తున్నారండి. ఎన్టీఆర్ జిల్లాలో ఏటా మెట్ట ప్రాంతమైన గంపలగూడెం, వత్సవాయి, జగ్గైపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో చంద్రలపాడు, నందిగామ, వీర్లుపాడు మండలంలో కొంతమేర మిర్చి సాగు అవుతూ ఉంటుంది. గత ఏడాది జిల్లాలో 14,000 హెక్టార్లలో రైతులు ఈ మిర్చి సాగు చేయడం జరిగిందండి. 190 నర్సరీలలో మిర్చి నారు పెంచేవారు. రైతులు పండించిన పంట నిల్వ చేసుకునేందుకైతే జిల్లాలో 16 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. 1 ఎకరం మిర్చి సాగుకు దుక్కులు, విత్తనం, నారు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు అన్నీ ఇలా కలుపుకొని 2,50,000 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెంచాల్సి వచ్చేదని చెప్తా ఉన్నారు. ఇకపోతే కౌలు రైతులకైతే అదనంగా ఇంకొక 50,000 రూపాయలు భారం, ఎందుకంటే కౌలు కట్టాలి కాబట్టి. ఎకరాకు అవసరమైన నారు కొనుగోలు కోసం 24,000 రూపాయల నుంచి 28,000 వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఎకరానికి 25 క్వింటాల దిగుబడి వచ్చిన కింటా 15,000కు పైగా పలికితేనే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందండి. ఆడికి లాభం లేకుండా, నష్టం లేకుండా దిగుబడి వస్తుందని చెప్తున్నారు. కానీ ఆ రోజుల్లో వచ్చిన ధర ఈ రోజుల్లో లేదని ఓపోతున్నారు. 2023, 2024 సంవత్సరంలో కింటా మిర్చి ధర గరిష్టంగా 25,000 పలికిందండి. ఆ కాలంలో చైనాలో ఎందుకనో మిర్చి పంట ధ్వంసం కావడం వల్ల, వర్షాభావాల వల్ల, లేదా చైనాలో మిర్చికి గిరాకీ ఉండడం వల్ల ఎక్కువ చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యేది, అలాగే బంగ్లాదేశ్కి కూడా ఎక్స్పోర్ట్ అయ్యేదండి. ఆ కారణం చేత 25,000 ధర పలికిందని చెప్పుకోవాలి. ఈ ధర మిర్చి రైతులకు ఉత్సాహం ఇచ్చింది. ఆ కాలంలో సాధారణంగా కింటా ధర 7,000 నుంచి 8,000, నాణ్యమైన మిర్చి ధర 11,000 నుంచి 13,000 వరకు మాత్రమే పలుకుతూ ఉన్నది. దీంతో స్తోమత కలిగిన రైతులు పండిన పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుంటూ ఉన్నారు. కొందరు బాకీల బెడతో తక్కువ ధరకు విక్రయించేసి బాకీలు కట్టుకుంటూ ఉన్నారు. దిగుబడి తగ్గడం, ధర పతనం కావడం, గత ఏడాది రైతుల అప్పులో ఊబిలో కూరుకుపోవడం అనేది జరిగిపోయింది. ప్రస్తుతం జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో 6,40,000 టిక్కీల మిర్చి స్టాక్ ఉందండి. మరి కొందరు తెలంగాణలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశారు. స్టోరేజీలో నిల్వ చేసిన రైతులకు అద్దె భారంగా మారింది. 35 కిలోల టిక్కీకి 6 నెలలకు 170 వరకు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఏటా కోల్డ్ స్టోరేజీలు రుణాలు ఇచ్చేవి, కానీ ఇప్పుడు ఈ ఏడాది మిర్చి మీద కోల్డ్ స్టోరేజీలో రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారట. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఏడాది మిర్చి సాగు చేయలేని పరిస్థితి రైతులది. కౌలు రైతులు మిర్చి సాగు విరమించుకోగా సొంత భూమి ఉన్న రైతులు సుబాబులు, పత్తి సాగుకి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఉద్యానవన శాఖ ఈ ఏడాది 11,000 హెక్టార్లలో మిర్చి సాగు అవుతుందని అంచనా వేస్తుంది. వాస్తవానికి వచ్చేటప్పటికి సగానికి సగం కూడా సాగే పరిస్థితి కనిపించడం లేదండి. ఇక నర్సరీ వాళ్ళ విధానానికి వచ్చే నర్సరీలో మిర్చిని ఇచ్చే వాళ్ళకైతే మిరప సాగు దూరం అవుతున్న రైతులు సగానికి సగం పడిపోవడంతో, విస్తీర్ణ పతనంతో ఈ నర్సరీలో మొక్కలు పెంచే వాళ్ళు కూడా భయాందోళనలో ఉన్నారండి. నర్సరీలో తగ్గిన నారు పెంపకం అని చెప్పేసి కూడా ఒక కథనాన్ని ఇచ్చారు. నేనే ఒక రైతు కొండబోలు నారాయణ అనే రైతు మాటల్లో
చెప్పిన మాట ఏంటంటే, గత ఏడాది సొంత భూమి 7 ఎకరాల మిర్చి సాగు చేసి దిగుబడి ధర రెండూ లేవు, పెట్టిన పెట్టుబడి రాలేదు, గిట్టుబాటు కాదని నష్టం భరించలేక ఈ ఏడాది మిర్చి సాగు చేయడం మానేశాను, పత్తి సుబాబులు సాగు చేస్తున్నానని చెప్పారండి. అదేవిధంగా ఇంకొక రైతు సాంబిరెడ్డి రైతు అని ఆయన, నేను మిర్చి ఇక సాగు చేయను, గత ఏడాది 3 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా, దిగుబడి బాగానే వచ్చినప్పటికీ తీరా పంట చేతికి వచ్చిన తర్వాత రేటు పడిపోయింది, కింటాకి 10,000 చొప్పున మాత్రమే విక్రయించుకోవాల్సి వచ్చింది, ఈ ఏడాది మిర్చి సాగు చేయదలుచుకొనే లేదని చెప్పేసి తెగే చెప్పారండి. అదే ఇంకొక రైతు విషయంలో, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఉత్సవాయి మండలంలో ముక్కపేటలో మిర్చి నర్సరీలు ఉన్నాయి. ఒక్కో నర్సరీ 5 నుంచి 10 ఎకరాల్లో మిరపనారు పెంచుతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో నర్సరీలో 2 ఎకరాల్లోనే మిరపనారు పోశారండి. మిర్చి మేలు రకం విత్తనాలు ధర కిలో 90,000 పలుకుతూ ఉంటే నారు పెంచేందుకు ఒక్కొక్క నర్సరీలో లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈ ఏడాది మిర్చి ధర పతనం కావడంతో నర్సరీ యాజమాన్యాల్లోనూ నిరుత్సాహం నెలకొంది. ఏటా జూన్ జూలై నెలలో రైతులు మిరపనారు కోసం నర్సరీల చుట్టూ తిరిగేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితే కనపడడం లేదని నర్సరీ యజమానులు చెప్తా ఉన్నారు. ఏటా మొక్క ₹2 చొప్పున విక్రయించేవారు. ఈ ఏడాది మొక్క ₹1.40 కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పటికే పెంచిన నారు అమ్ముడుపోతుందో లేదోనన్న ఆందోళనలో నర్సరీల యజమానులు అయితే ఉన్నారండి. ఏది ఏమైనా ఈ సంవత్సరం మిర్చి రైతులకి, మిర్చి వ్యాపారులకి, మిర్చి నారు పోసే వాళ్ళకి కూడా కష్టమనే చెప్పుకోవాలి. మరి చూద్దాం ముందు ఈ మిర్చి విషయంలో మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.